హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను రీసెంట్గా మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళానండి. ఎందుకంటే పాపకి చెవులి కుట్టిస్తానంది అమ్మ. అలాగే ఒక పండగ ఉంది, పండగ చూద్దామని చెప్పి వెళ్ళాము. పాపకి ఫస్ట్ డే చెవులి కుట్టించేసామండి. మేము సాటర్డే ఈవినింగ్ వెళ్ళామన్నమాట. సండే మార్నింగ్కి దిగాము. ఫస్ట్ డే అండి, మండే ఫస్ట్ డే అన్నమాట. ఆ రోజు పూజలు జరుగుతున్నాయి, ఆంజనేయ స్వామికి భజనలు జరుగుతున్నాయి. అక్కడ 7 అక్క దేవతలు అని దేవుళ్ళు ఉంటారండి, దేవతలు. మేము పుట్టినప్పటి నుంచి మాకు తెలుసు అన్నమాట. మా అమ్మ వాళ్ళకి కూడా చాలా సంవత్సరాలు బట్టి తెలుసు. అయితే ఒక వేప చెట్టు కింద పెడితే ఆ 7 అక్క దేవతలు పెట్టిన తర్వాత 7 వేప చెట్లు మొలిచాయండి. ఇప్పుడు ఒక్కొక్క చెట్టు దగ్గర ఒక్కొక్క పొట్ట కూడా వచ్చేస్తుంది అన్నమాట. అలాగే గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు చాలా కొంచెం ఫేమస్ అయ్యిందండి. పండుగలు చేస్తున్నారు, అలాగే ఎక్కడెక్కడి నుంచో జనాలు కూడా వస్తున్నారు. చాలా బాగుంటుంది, తప్పకుండా చూడాల్సిన గుడి అన్నమాట ఇది. అయితే ఈ పండుగ 3 days జరుగుతుందండి. ఇది సోమవారం అన్నమాట. భజనలు జరుగుతున్నాయి. ఆ రోజు మేము తీసుకున్న పిక్స్ అండి, ఏవో చిన్న మెమరీస్ అన్నమాట. ఎప్పటికో కలుస్తామండి. 6 monthsకి ఒకసారి నేను వెళ్తూ ఉంటాను అన్నమాట. ఈసారి సంక్రాంతికి వెళ్ళాను, మళ్ళీ మొన్న రీసెంట్గా ఈ పండగ అని చెప్పి వెళ్ళాను. పాపకి చెవులి కుట్టించడానికి, అలాగే ఈ పండగ చూద్దామని చెప్పి వెళ్ళాను. ఎప్పుడు చూడలేదు ఈ పండగ, అయితే ఈసారి చూద్దామని చెప్పి వెళ్ళాను. ఇది సెకండ్ డే అండి, మంగళవారం. ఈరోజైతే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరుగుతుంది. हिरण्यपात्रं वदत् पूर्णं ददाति मयिकदै ब्राह्मण परति एकस्तेजो ददाति महि मेधा महि प्रजा महि सूर्यो ददातु. लक्ष्मीश्वरूपिणे नमः. श्री सर्पदेवताभ्यां नमः. आनन्दकर्पूर दिव्यनीराय సెకండ్ డే మంగళవారం నైట్ కండి కోలాటం వేశారనమాట. చూడండి ఎంత బాగా చేశారంటే చూడటానికి 2 కళ్ళు సరిపోలేదు. 2 batches వచ్చారండి. చాలా సాంగ్స్కి వేశారు, చాలా బాగుందన్నమాట. నేనైతే ఈ పండగకి చాలా ఎంజాయ్ చేశానండి. సెకండ్ డే పిక్స్ తీసానండి. ఎవరికైనా వీలైతే వెళ్ళటానికి ట్రై చేయండి. మీకు డీటెయిల్గా అడ్రస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను.
పార్ట్ 3 అండి. బుధవారం అన్నమాట. బుధవారం అయితే అమ్మవార్లకి మార్నింగ్ స్నానాలు ఇస్తామండి. ఆ రోజైతే నేను స్నానాలు ఇద్దామని చెప్పి నేను కూడా వెళ్ళాను. అలాగే ఇక్కడ అమ్మవార్లకి నైవేద్యం పెడదామని అందరూ కలిపి పాయసం ప్రిపేర్ చేస్తున్నారండి. ఆ వండే పాయసంలోనే అందరూ చేతులతో వేసిన బియ్యం, పాలు, ఇవన్నీ బెల్లం ఇవన్నీ కలిపి పాయసం రెడీ చేస్తున్నారనమాట. అలాగే ఇప్పుడు అమ్మవార్లకి అభిషేకం చేద్దామని చెప్పి వెళ్తున్నాము. 108 బిందెలతో అభిషేకం చేస్తారండి అమ్మవార్లకి. 108 పసుపు ముద్దలు ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుతారనమాట. అవి అయినంత వరకు అందరూ అభిషేకం చేస్తూనే ఉంటారు. అమ్మవార్లకి అభిషేకం అయిపోయిందండి. ఇప్పుడైతే గంగమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నామండి. ఇక్కడ దగ్గరలోనే గంగమ్మ తల్లి గుడి ఉంది. ఈ గంగమ్మ తల్లికి తల ఉండదండి. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క స్టోరీ ఉందన్నమాట. మనకి అంతగా తెలీదు. ఈ 2 టెంపుల్స్ తప్పకుండా చూడాల్సిన టెంపుల్స్ అన్నమాట. అక్కడే దగ్గరలోనే ఒక 1 km డిస్టెన్స్లో ఒక టెంపుల్ అయితే ఉందండి. రీసెంట్గానే కట్టారు. శివాలయం అన్నమాట ఇది. చాలా బాగుందండి టెంపుల్ అయితే. చాలా ప్రశాంతంగా ఉంటుంది. గుడి అయితే కట్టేశారండి. మేము ఎలా దండం పెట్టుకొని వచ్చేసాము. ఆ రోజు నైట్కి బుర్రకథ ఉందండి. అది చూసుకొని వచ్చేసామన్నమాట ఇంటికి. ఆ రోజు మేము తీసుకున్న పిక్స్ అండి. ఆ 3 days నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. చూడాల్సినవన్నీ చూశాను అన్నమాట, టెంపుల్స్ అన్నీ. అలాగే ఆ టెంపుల్లో శివాలయంలో హోమం కాల్చే దగ్గర చిరుధాన్యాలు ఒక ప్రమిదలో వేస్తే అవి మొలకలు వచ్చేసాయండి. అలాగే ఈ అక్కదేవతల గుడి దగ్గర తీసుకున్న ఫొటోస్ అన్నమాట ఇవి. ఇంతేనండి మేము చేసుకున్న ఈ పండుగ అయితే. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఈ వీడియో షేర్ చేయండి. మీకు ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.